కొన్నిసార్లు తిరస్కారం కూడా, కొన్నిసార్లు మనుషుల యొక్క తిరస్కారం కూడా మనకి ఎలా ఉంటుందంటే, మనుషుల యొక్క తిరస్కారం కూడా అంటే మనల్ని తిరస్కరిస్తారు కదా, ఆ తిరస్కారం కూడా దేవుడు ఎలా చేస్తాడంటే పురస్కారంగా మారుస్తాడు. ఎలా మారుస్తాడు? వినండి, ఇక తలపైకి ఎత్తండి. తిరస్కారాన్ని కూడా దేవుడు దాన్ని ఎలా చేస్తాడు? పురస్కారం తెలుసా? పురస్కారం అంటే సన్మానము, పూలదండలు, చప్పట్లు, అలా చేయగలరు. 2 చెట్లు పక్క పక్కనే ఉన్నాయి. ఒక పక్షి ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి అడిగింది, ఏమయ్యా, నేను గుడ్లు పెట్టే సమయం దగ్గర పడింది, నాకు కాస్త గూడు కట్టుకోవాలి, నీ చెట్టు మీద నాకు అవకాశం ఇస్తావా అని అడిగింది. అయితే ఆ చెట్టు అన్నది, నో, నా దగ్గర అలాంటి పనులు ఏమి ఉండవు, ఇక్కడ నువ్వు పెట్టుకోవడానికి వీల్లేదు, దయచేసి ఎప్పుడు నన్ను నా దగ్గరకు వచ్చి సహాయం అడగొద్దు, వెళ్ళిపో అని గట్టిగా కోపంగా చెప్పింది. ఈ పక్షి అన్నది, ఏదో చెప్పేది చిన్నగా చెప్పొచ్చు కదా, భయపించావు నన్ను, భయం వేసింది నువ్వు మాట్లాడుతుంటే, అంటే ఓసారి నా దగ్గరికి రావద్దు, వెళ్ళిపో అని చెప్పింది. పక్కనే ఉన్న చెట్టు దగ్గరికి వెళ్ళి ఈ చెట్టు దగ్గర ఎలా అడిగిందో ఆ చెట్టు దగ్గర కూడా ఆ పక్షి ఇదే మాట అడిగింది, అయ్యా, నాకు గుడ్లు పెట్టే సమయం ఆసన్నమైంది, అంత గూడు కట్టుకొని అక్కడ నేను గుడ్లు పెట్టుకుంటాను, నువ్వు అవకాశం ఇస్తావని అడిగితే ఆ చెట్టు ఆనందంగా నవ్వుతూ, రా పెట్టుకో, ఏం పోయింది, దేవన శాశ్వతమా, రా అని చెప్తే అది చిన్నగా గూడు కట్టుకొని చక్కగా దాని మీద గుడ్లు పెట్టుకొని పిల్లలను కూడా పెట్టుకుంది. నెల అయిపోయింది, 2 నెలలు అయిపోయింది, 3 నెలలు అయిపోయింది, తుఫాను కాలం రానే వచ్చింది. ఒక పెద్ద తుఫాను వచ్చి ఏ చెట్టు అయితే తిరస్కరించిందో, ఏ చెట్టు అయితే నో అని చెప్పిందో, ఏ చెట్టు అయితే సహాయం చేయనని చెప్పిందో ఆ చెట్టు వేర్లతో పాటు పెళ్ళగించి ఆ తుఫానుకు పొంగిపోయి కూలిపోయి నీళ్ళల్లో కొట్టుకొని వెళ్ళిపోతా ఉంది. ఏ చెట్టు మీద అయితే చక్కగా గూడు కట్టుకుందో ఆ పక్షి, ఆ చెట్టు మాత్రం కదలకుండా ఉంది. ఇప్పుడు ఆ పక్షి చూసి అంటుంది, నీకు సరిపడ దేవుడు చేశాడు. అంతేగా మనం అనేది. మనకి ఎవరైనా సహాయం చేయకపోతే, మనల్ని ఎవరైనా తిరస్కరిస్తే, మనల్ని ఎవరైనా పట్టించుకోకపోతే, వారికి ఏదైనా హాని జరిగితే, కీడు జరిగితే ఏమంటాం చెప్పండి? నాకు నువ్వు ఇవ్వలేదు కాబట్టి, నాకు నువ్వు చేయలేదు కాబట్టి, నన్ను పట్టించుకోలేదు కాబట్టి, నన్ను తిరస్కరించావు కాబట్టి నీకు ఇంత అహంకారమా, దేవుడు అహంకారానికి తగినట్టుగా చేశాడు అని చెప్పి ఆ చెట్టుతో, నీళ్ళలో కొట్టుకొని వెళ్తున్న, ప్రవాహంలో కొట్టుకొని వెళ్తున్న చెట్టుతో ఆ పక్షి మాట్లాడుతుంటే, నీళ్ళల్లో ప్రవాహంలో కొట్టుకొని వెళ్తున్న చెట్టు నవ్వుతూ ఒక మాట అంది, ఆ రోజు నేను నిన్నెందుకు కాదన్నానో తెలుసా? ఇది జరుగుతుందని నాకు తెలుసు. ఏది జరుగుతుందని? పక్షి అడుగుతూ, ఏం జరుగుతుందని? నేను పెద్దదాన్ని అయిపోయాను, ముసలదాన్ని అయిపోయాను, నా వేళ్ళు కూడా సత్తువ లేకుండా అయిపోయింది, నా వయస్సు అయిపోయింది, ఏదో ఒక రోజు ఇలాంటి తుఫాను వస్తుందని తెలుసు, నేను కూలిపోతానని తెలుసు. అలాంటి సమయంలో పక్షిగా నిన్ను నా చెట్టు మీద పెట్టుకుంటే నీవు నీ పిల్లలు కూడా ఇలాంటి పరిస్థితికి వస్తారని ఆ రోజు నిన్ను తిరస్కరించాను, కానీ కావాలని కానే కాదు. కొన్నిసార్లు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు మేలు జరగటానికి అలా జరుగుతుంది. మనకు మేలు చేయటానికే మనుషులు అలా ప్రవర్తిస్తుంటారు. ఆ వ్యక్తి అలా ప్రవర్తిస్తున్నాడంటే బహుశా మనకు మేలు కోసమేనని ఆలోచించు, అంగీకరించు. ఆ రోజు పక్షి బాధపడింది, కానీ ఈరోజు పక్షి ఆ మాటలు విన్న తర్వాత బోరున ఏడ్చింది. ఆ చెట్టుకు మనసారా 2 చేతులెత్తి దండం పెట్టి కృతజ్ఞతలు చెప్పింది. ఇదా, అయ్యో, నువ్వు పాడైపోవాలని కోరుకున్నానే, నువ్వు నాశనం అయిపోవాలని కోరుకున్నానే, నీకు శాపనార్థాలు పెట్టానే, అందుకు ఇలా జరిగిందనుకుంటున్నాను, కానే కాదు. నేను పెద్దదైపోయాను, ముసలిదాన్ని అయిపోయాను, నా వేరులో సత్తువ లేదు, ఏదో ఒక రోజు ఇలాంటి తుఫాను వస్తే కూలిపోతానని తెలుసు, అందుకే నా చెట్టు మీదకి నిన్ను రానివ్వలేదు. వినండి, కొన్నిసార్లు మనల్ని తిరస్కరించినప్పుడు ఆ తిరస్కారం దేవుడు పురస్కారంగా మార్చగలడు. కృతజ్ఞత. ఈరోజు 3 మాటలు కృతజ్ఞత గురించి నేను మాట్లాడబోతున్నాను. మనం ఎందుకు దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి? ఆఖరి ఆదివారం కాబట్టి కృతజ్ఞత అనేది చాలా అవసరం, కాబట్టి కృతజ్ఞత లేని వారిగా మనం ఉండటానికి వీల్లేదు, కాబట్టి ఇది విని నేర్చుకుంటే బాగుంటుంది.
దేశంలోనికి రాసిన పత్రిక, మొదటి పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. బైబుల్ ఉన్నవారు టకటక తీసి నాకు కొన్ని వాక్యాలు చదివి వినిపించాలి. ప్రతి విషయమునందు ఎలా ఉండాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. దశలోనికి రాసిన పత్రికలో అపొస్తలుడైన పౌలు చెప్తున్న మాటలు ఏంటంటే, ప్రతి విషయము అది మంచి అయినా చెడైనా, అది జరిగినా జరగకపోయినా, అది వచ్చినా కూర్చొని లేవకూడదు, కూర్చొని అది వచ్చినా రాకపోయినా, ఏమండి ఏమైనా సరే మీరు ఒక పని చేయండి. పౌలు అంటున్నాడు, మీరు ఒక పని చేయండి. ఏం చేయమంటావు? దశలోనికి సంఘం అడుగుతుంది. ప్రతి విషయములో దేవునికి కృతజ్ఞతలు చెప్పండి. మన క్రిస్మస్కు అందరికీ బట్టలు వచ్చాయా? రాలేదు అనుకోండి. బట్టలు తెచ్చుకున్న వారు కృతజ్ఞతలు చెప్పాలి, తెచ్చుకోలేని వారు కృతజ్ఞతలు. అన్ని విషయాల్లో ఆరోగ్యకరంగానే ఉన్నామా? ఏదో ఒక ప్రాబ్లం. ఆరోగ్యం ఉన్నా లేకపోయినా కృతజ్ఞతలు చెప్పాలి. ఆ రోజు అందరము మంచి భోజనం చేసుకోగలిగామా? లేకపోవచ్చు. బహుశా నువ్వు పప్పుచారుతోనే తిని ఉండదు. నువ్వు అనుకున్న మాంసము లేక అనుకున్న బిర్యానీ నువ్వు చేసుకోలేకపోవచ్చు. అయినప్పటికీ కూడా ఆ రోజు దేవునికి నువ్వు చెప్పవలసింది ఏమిటో తెలుసా? కృతజ్ఞత. ఎందుకో పరలోకమును విడిచిపెట్టి భూమి మీదకి నీకోసము దిగి వచ్చాడు. అందుకు నువ్వు కృతజ్ఞతలు తెలియపరచాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. చాలే, ఇంకేమొద్దు. అక్కడ రాయబడిన మాటలు పైనుంచి చదువుకోండి. ఒక క్రైస్తవుడు ఎలా ఉండాలో, ఒక ప్రార్థనకి వెళ్ళేవాడు ఎలా ఉండాలో, ఒక ఆత్మీయుడు ఎలా ఉండాలో, ఏమండి ఆ పైన గోడ మీద ఎవరో కూర్చున్నట్టుంది చూడు, జాలమ్మ, లోపలికి లోపలికి రా. పైనుంచి ముందు పడితే చర్చికి వచ్చి పలానోడు మూతిపల్లి రాలే అని మళ్ళీ మనకు చెడ్డ పేరు. దేవుడు లోపలికి రా, మీ తాతయ్య దగ్గరికి రా. వస్తున్నాడు మన దేవుళ్ళు పెట్టాలని పాపం అబ్రహాం గారి ఆశ. వాళ్ళ అమ్మంటది, అంకులు మీరు ప్రార్థన చేయండి, ఇటువంటి మాకు భయం అంటారు. మీరు ఎలా ఉండాలి? మీ మాట్లాడే విధానం ఎలా ఉండాలి? సరసత్తులైనను బూతులైనను పైన ఇలాంటివి మీరు మాట్లాడకూడదు. నాకు చెప్పానే, ఎదుటివారు బాగుండాలని కోరుకోవాల్సిన క్రైస్తవుడు ఎదుటివారు బాగుపడకూడదు అంటానికి వీల్లేదు. మీరు చేయవలసింది ఏంటంటే, మీరు కృతజ్ఞత వచనమే పలకాలే కానీ ఎట్టి పరిస్థితుల్లో మీ నోట రావాల్సింది కృతజ్ఞత. కృతజ్ఞత అంటే చెప్పండి, కృతజ్ఞత చెప్పండి. ఎవరైనా మనకు సహాయం చేస్తే వారికి ఏం చేస్తాం? ధన్యవాదాలు బ్రదర్. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? థ్యాంక్ యూ. ఎవరైనా మనకు సహకరిస్తే, ఎవరైనా మనకు సహాయం చేస్తే, ఎవరైనా మనకు ఆపదలు ఆదుకుంటే, ఎవరైనా మనకు కష్టం వచ్చినప్పుడు మన పక్కన నిలబడి సహకరిస్తే, మేలు చేస్తే వారికి ధన్యవాదాలు, థ్యాంక్ యూ అని చెప్పటము అలవాటు చేసుకో. కృతజ్ఞత లేని వారిగా ఉండటానికి వీల్లేదు. దీంట్లో ఇంకొక మాట ఇక్కడ నేను రాసుకుని చెప్తాను. ఎవరైనా మనకు మంచి చేస్తే గుర్తు పెట్టుకునేదే కృతజ్ఞత. అర్థమవుతుందా బాబు? అర్థమవుతుందా? ఏంటి? ఎవరైనా నీకు మంచి చేశారా? ఇప్పుడు చెప్పినట్టుగా ఆపదలో, ప్రమాదంలో, ఇరుకులో, కష్టంలో ఉన్నప్పుడు నీకు ఒక 10,000 ఇచ్చి నీ భార్యను బతికించుకోను ఆయన అని సహాయం చేశారా? ఈ అవసరంలో నిన్ను ఆదుకున్నారా? అది ఎప్పుడూ మర్చిపోకుండా ఉండటమే కృతజ్ఞత. ఉదాహరణ, మీరు స్టూడెంట్గా ఉన్నప్పుడు మీ టీచరు కష్టపడి మీకు మంచి విద్య, మీ ఉపాధ్యాయుడు లేక మీ పైన ఉన్న గురువు గారు మంచి విద్యను బోధించి మిమ్మల్ని ఒక స్థాయికి తీర్చిదిద్దినప్పుడు నువ్వు వారిని మర్చిపోవడానికి వీలు లేదు. మీకోసము రాత్రనక పగలనక ఉపవాసాలుండి ఒక సంఘ కాపరి, సేవకుడు మీరు ప్రార్థన చేసి బాగుపడాలని కోరుకున్నప్పుడు మీకు ఒక మంచి ఉద్యోగం వచ్చి, మంచి ఇల్లు కట్టుకొని, మంచి భార్యను తెచ్చుకొని,
మంచి పిల్లలను కానీ మీ కుటుంబము యోగక్షేమాలు ఆరోగ్యకరంగా ఆశీర్వదకరంగా ఉన్నప్పుడు మీకోసం ప్రార్థన చేసిన మీ సంఘ కాపరిని సేవకుడిని మర్చిపోకుండా ఉండటమే కృతజ్ఞత. ఒకటి, మీకు విద్య నేర్పించిన మీ ఉపాధ్యాయుడిని మర్చిపోకూడదు. మీ కొరకు ప్రార్థన చేసిన మీ సేవకుడిని మర్చిపోకూడదు. మిమ్మల్ని కని మీకు జన్మనిచ్చి మీ కొరకు అష్ట కష్టాలు పడి రాత్రి అనక పగలనక చెమటోర్చి సుఖాన్ని వదిలిపెట్టి పండగ రోజు మీకు బట్టలు ఇప్పించి వారు బట్టలు లేకుండా చిరిగిన వేసుకొని మీకోసం కష్టపడిన మీ అమ్మ నాన్నను జీవితంలో మర్చిపోవడం, ఇది కృతజ్ఞత. అంటే మనకు మంచి చేసిన వారిని, మనకు మేలు చేసిన వారిని, మనకు ఉపకారం చేసిన వారిని, మనము బాగుండాలని కోరుకున్న వారిని ఎప్పుడు గుర్తు పెట్టుకొని ఉండటమే కృతజ్ఞత. మర్చిపోయారా ఎవరినన్నా నీకు మేలు చేసిన వారిని? మర్చిపోతారు. నేనైతే అలాంటి పరిస్థితికి రాలేను, రానివ్వను కూడా. దేవునికి మహిమ కలుగును గాక. జీవితంలో నేను మర్చిపోను, కృతజ్ఞత కలిగి ఉంటాను. వారి కోసం ఎప్పుడు ప్రార్థన చేస్తూనే ఉంటాను. నన్ను ప్రేమిస్తున్న ప్రతి బిడ్డను దీవించు ప్రభు అంటానే కానీ ఎవరిని నేను మర్చిపోయే పరిస్థితి రాను. చదవండి, ఒక మాట మీకు చూపిస్తాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. 4వ అధ్యాయం 6వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక. ఏంటి ఎంతసేపు తీశారా? దేనిని గూర్చి చింతపడొద్దు కానీ ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనములు చేత దేవునికి ప్రార్థన చేసే భక్తులు, దేవునికి ఉపవాసం ఉండే బిడ్డలు, దేవుని దగ్గర మొరపెట్టేటువంటి వారు, దేవుని దగ్గర కన్నీరు కార్చేవారు. ఇక్కడ పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి రాస్తున్నాడు, ప్రతి విషయంలో మీరు ప్రార్థన చేసినప్పుడల్లా, మీరు కన్నీళ్లు కారుస్తున్నప్పుడల్లా, మీరు దేవుణ్ణి అడుగుతున్నప్పుడల్లా, మొరపెడుతున్నప్పుడల్లా చేయవలసింది ఏంటో తెలుసా? కృతజ్ఞతతో ప్రార్థన మొదలు పెట్టండి. ఎంతసేపు ఉన్నా నాకు ఇల్లు లేదు, స్థలం లేదు, ఆరోగ్యం లేదు, ఉద్యోగం లేదు, ఇదే వ్యవహారం. అది కాదు నువ్వు చేయవలసింది. ప్రభువా, నాకు ఉద్యోగం ఇచ్చావు, మంచి గర్భఫలం ఇచ్చావు, మంచి భార్యని ఇచ్చావు, ఉన్నదాన్ని ముందు చెప్పు, లేని దాన్ని కాదు. మళ్ళా చదవమ్మది. అంటే అర్థమైంది, నాకు అది లేదు, ఇది లేదు, ఇది కాదు. ఆడ పౌలు అంటుంది, చదువు ఇప్పుడు. అదిగో ప్రతి విషయంలో ప్రార్థన చేయి, ప్రార్థన చేస్తూ విజ్ఞాపన చేస్తూ మొరపెడుతూ కన్నీళ్లు కారుస్తూ. అయ్యా, ఎంతమంది చచ్చిపోయారు ప్రభు, ఎంతమంది చచ్చిపోయారు. నన్ను బతికించావు చూడు, చాలు ప్రభు, నీకు ఇది ఇంతకన్నా ఏం కావాలి చెప్పండి? కొలస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. ఎన్ని మూలవాక్యాలే. నిలకడగా ఉండి అది ఎప్పుడు మెలకుగా ఉండండి. ఏ విషయంలో? కృతజ్ఞత చూపటంలో ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. అది ఒక మనిషికైనా సరే, ఒక దేవునికైనా సరే, ఒక గురువు గారికైనా సరే, ఒక సేవకుడికైనా సరే, ఏమండి, ఒక తల్లి తండ్రికైనా సరే నువ్వు కృతజ్ఞత కలిగి ఉండాల్సిందే. ఆఖరికి దేవునికి మాత్రము ఎట్టి పరిస్థితుల్లో నువ్వు కృతజ్ఞత కలిగి ఉండాలి. రోజున మనం ఎంతో మందిని చూస్తుంది, మన కళ్ళకు కనిపిస్తుంది, మనకు ఎదురుపడుతుంది. అలాంటి వారు తెలుసా, ఎక్కువ శాతం 50%, 10% కాదు, సగానికి సగం మంది కృతజ్ఞత లేని వారే కనిపిస్తున్నారు. నమ్ముతారా మీరు? నమ్ముతారా లేదా? ఏం బాబు, నమ్ముతారా లేదా? అంటే 100కు 50 మంది కృతజ్ఞత లేకుండా జీవిస్తున్నారు. తిమోతి రాసిన పత్రిక 2వ పత్రిక, నేను చెప్పను, బైబిల్ చెప్తుంది, 3వ అధ్యాయం 2వ వచనం. చదవమ్మా. మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు,
పెంకమలాడేవారు, ఆంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు. చూశావా మనుషులు ఏ దినాల్లో? నేను చెప్పింది వాస్తవం అండి. అపాయకరమైన కాలం వస్తుంది, అంత్య దినాలు రాబోతున్నాయి, దుర్దినాలు, భయంకరమైన రోజుల్లో మనుషులు ఎలా ఉన్నారు? ఇలా ఉన్నారు. ఎలా ఉన్నారు? ఎలా అంటే ఇప్పుడు చదివినలాగా ఉన్నారు, అహంకారంగా ఉన్నారు, అవిధేయులుగా ఉన్నారు. ఏమండి? కృతజ్ఞత లేని వారు అన్న మాట కోసం చదివించారు. కృతజ్ఞత లేని వారు ఎవరు? కృతజ్ఞత లేని వారు ఎంతమంది ఈరోజు? ఏమండి? మీ కొరకు ప్రార్థన చేసిన సేవకుడికి కృతజ్ఞత కలిగి ఉన్నారు? అడుగుతున్నాను మమ్మల్ని. ఎంతమంది ఈరోజు మీకు విద్య నేర్పించిన మీ గురువు గారిని ఒక్కసారైనా కలవని అనిపించదా మీకు? ఆలోచించండి. మిమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చారే మంచి జ్ఞానాన్ని బోధించి. ఈరోజు ఒక మంచి ఉద్యోగాన్ని తెచ్చుకున్నాం, మీ టీచర్ని కలవాలనిపించాలా మీకు? ఒకసారి వెళ్ళి కలవండి. రేపు 2026లో మీకు ఒకవేళ మీ లెక్కల మాస్టర్ కానీ, మీ సైన్స్ మాస్టర్ కానీ, మీ తెలుగు మాస్టర్ కానీ, ఇంకా ఎవరైనా సరే మీ మాస్టర్ నీకు గుర్తున్నట్లయితే ఆయన ద్వారానే ఈరోజు నేను ఈ స్థాయికి వచ్చానని నీకు ఒకవేళ తెలిసినట్లయితే ఒకసారి వెళ్ళి మీ గురువు గారిని కలిసి కృతజ్ఞతలు చెప్పి ఏదైనా ఒక బహుమతి ఇచ్చేసిరండి. అలాగనే మీ అమ్మా నాన్న వాళ్ళని ఎప్పుడు కూడా హీనపరచు. వారు జన్మ ఇవ్వటం వల్లే ఈరోజు నీకు ఈ స్థాయి వచ్చింది అన్నది ఎప్పుడు గుర్తుండాలి. కృతజ్ఞత. అంత్య దినాల్లో అపాయకరమైన కాలం వస్తుంది. మనుషులు ఎలా ఉన్నారు? కృతజ్ఞత లేని వారిగా ఉన్నారు. చదవండి రోమాపత్రిక 1వ అధ్యాయం. వీళ్ళెవరో తెలుసా? 21వ వచనం. కృతజ్ఞత లేని వారు ఎవరో తెలుసా? ఏం కాదులే ఆ పిల్ల ఏడ్చిప్పుడు కామగోండి. మాధురి పాపం పెట్టుకోలేకపోవాలి. దేవునికి స్తోత్రం. మంచి పిల్లల్ని చేయడమ్మా, ఏం బాధపడకు. ఓకేనా? చదువమ్మా. రోమా 1వ అధ్యాయము 21వ వచనం. మరియు వారు దేవుణ్ణి ఎరిగి దేవుణ్ణి మహిమపరచలేదు. చదువమ్మా కిందది. ఆమేన్. ఎవరిల్లు? ఇప్పుడు చెప్పండి, కృతజ్ఞత లేని వారు ఎవరు? అన్యులా? కాదే. దేవుణ్ణి ఎరగని వారా? కాదే. ఎవరు దేవుణ్ణి మహిమపరచటం లేదు, ఎవరు దేవుణ్ణి ఆరాధించటం లేదు, ఎవరు దేవుణ్ణి స్తుతించటం లేదు, ఎవరు దేవుణ్ణి గణపరచటం లేదు, ఎవరు దేవునికి మందిరానికి వచ్చి కృతజ్ఞతలు చెప్పటం లేదో తెలుసా? దేవుణ్ణి ఎరిగియో దేవుడి గురించి తెలుసుకున్నవారు, దేవుణ్ణి నమ్ముకున్నవారు దేవుణ్ణి స్తుతించడానికి వారికి టైం లేదు. అందుకే ముందే చెప్పాను, 52 ఆదివారాలు, ఇది ఆఖరి ఆదివారం. రేపు 2026 సంవత్సరం అయినా మీరు దేవుని చేతులు చేయివేసి ఒట్టు పెట్టుకోండి, తీర్మానం తీసుకుని వడంబిక చేయండి. ప్రభువా, 52 ఆదివారాల్లో ఒక్క ఆదివారం కూడా మేము మిస్ కాము. నెంబర్ 1. నెంబర్ 2, 52 ఆదివారాలు నీకు ఇవ్వవలసిన సమయము మేము దొంగలించము. ఎంతమంది దొంగలిస్తున్నారు అని అడిగాను ఫస్ట్. ఆయన నీకు 2 గంటలు సమయం నువ్వు ఇవ్వలేకపోతే దేవుని సమయాన్ని నువ్వు దొంగలిస్తున్నావు అంతే. దేవుణ్ణి ఎరిగియో, దేవుడంటే నీకు తెలుసు, ఆయన ఎంత మంచివాడో తెలుసు, ఎంత ప్రేమించాడో తెలుసు, ఎంతగా దీవించాడో తెలుసు, ఈ సంవత్సరం ఎందుకు బతికించాడో తెలుసు. ఆయన్ని ఎరిగి ఆయన్ని మయంపరచలేదు. కింద వచ్చే వరకు కృతజ్ఞత లేకుండా, కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు. అందుకే నేను మొత్తుకుంటాను, కేకలేస్తాను, కృతజ్ఞతలు చెప్పండి. ఏం పోయిందమ్మా? నోరు తెలిసి యేసయ్యా నీకు వందనాలు. అరే, జోబిలో ఉన్న పెన్ను జారిపోతే ఒకడు చిన్న పిల్లోడు పైకి అందిస్తే వాడికి 2 సార్లు 3 సార్లు థ్యాంక్ యూ బ్రదర్, రే బాబు నీకు వందనాలు రా, థ్యాంక్స్ అని చెప్తామే. వెరీ వెరీ మచ్ థ్యాంక్స్ అంటామే. ఎందుకు? ఇది పెన్ను. జోబిలో ఉన్న పెన్ను పడిపోతే వాడు ఇచ్చాడని వాడికి 1 సారి 2 సార్లు 3 సార్లు చెప్తామే. ఎంత చేశాడు యేసయ్య నీ కోసం, ఏం చేశాడు యేసు ప్రభువు నీ కోసం ఆలోచించారా?
అయితే మన దేవుడు ఎలాంటి వాడో తెలుసా? మన దేవుడు ఎలాంటి వాడు తెలుసా? లోక స్వార్థకలడు. యేసు ప్రభు చెప్పిన స్వయంగా మాటలు చెప్పినాయి. ఇప్పటి వరకు పౌలు గారు చెప్పినవి మీరు చదివారు. 6వ అధ్యాయం 35వ వచనం లోక సువార్త. 6వ అధ్యాయం 35వ వచనం. మీరైతే ఆ ఉమ్, 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 ఉమ్. అప్పుడు ఉండును ఉందురు ఆయన. ఇది అండర్లైన్ చేసుకోండి. ఆయన అంటే దేవుడు. యేసు ప్రభు స్వయంగా చెప్తున్న మాటలు ఇవి. ఆయన అంటే తండ్రి, యెహోవా. ఆయన కృతజ్ఞత లేని వారి ఎడల, దుష్టుల ఎడల ఉపకారై ఉన్నాడు. ఇప్పుడు చప్పలు కొట్టండి, కొట్టండి సరిగా. ఇక్కడ మీతో నేను ఒక మాట చెప్తాను. ఉదాహరణ ఏంటంటే, మీరు 1,00,000 రూపాయలు ఇచ్చారండి, వాడు ఆపద వచ్చింది ఇచ్చారు. ఒకరోజు దారిలో కనపడ్డాడు, ఎదురుపడ్డాడు. 1,00,000 రూపాయలు తీసుకున్న వాడు ఎదురుపడ్డాడు. నీకు ఎదురుపడి కూడా నేను పలకరించకుండా, నేను పట్టించుకోకుండా, ఇంకా ఇంకా ఎడంగా అంటు అంటు తగిలిద్దని ఎడంగా పోతుంటారు చూడు కొంతమంది. అంత దూరాన ఏమో అంటు తగులుకుంటుందని అలా పోయాడు అనుకోండి, మీరు ఎలా ఫీల్ అవుతారు చెప్పండి? మీరు 1,00,000 ఇచ్చారండి, 1,00,000 ఇచ్చారు వాళ్ళకు. ఎందుకు? ఆపదలో ఉన్నారు, అప్పులోళ్ళు వచ్చి ఇల్లు సోదా చేసి ఖాళీ చేయమన్నారు. అలాంటి సమయంలో 1,00,000 రూపాయలు ఇచ్చి అప్పు కట్టేశారు. వాడి ఇల్లు వాడికి దక్కింది. తర్వాత ఉన్నప్పుడు ఇవ్వండి బ్రదర్ అని చెప్పారు. నెల అయిపోయింది, 2 నెలలు అయిపోయింది, 3 నెలలు అయిపోయింది, వాడు ఎదురు పడుతున్నాడు, నీకు ఎదురుగా వచ్చాడు. నిన్ను చూసి కూడా చూడనట్టు, నిన్ను చూసి కూడా పట్టించుకోకుండా నీకు అంత దూరమున వెళ్తుంటే నీకు ఎలా అనిపించింది? నీ రియాక్ట్ ఎలా ఉంటుంది? ఒకసారి మీరు చెప్పండి. అబ్రహాం గారు చెప్పండి, మీరు చెప్పండి. మహేష్ చెప్పు. ఏమంటావు? పనికి చి చి నేనే బుద్ధి లేను, నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. ఎందుకు? ఇలాంటి వాడికి 1,00,000 ఇచ్చింది నేను. కృతజ్ఞత లేని వాడిక కనీసము వాడు ముఖమెత్తి నన్ను చూడలేదే, అలకరించలేదే, పనికి మనోడు. ఆ రోజు సామానంతా బయటపడేస్తే, ఇంట్లో సామానంతా బయటపడి నేను కదా వెళ్ళి ఆదుకుంది. ఒక మనిషిగా నీకే ఎంత బాధ ఉంటే ఏమండి? మొన్న చెప్పినట్టుగా పంచభూతాలు అన్నీ, అగ్నితో సహా గాలి నీరు అన్నీ ఇచ్చిన దేవుడు, అంతా ఇచ్చిన దేవుడు. ఏమండి ఈరోజు ఒక బొబ్బులు కొనాలంటే 15-20 రూపాయలు పెడుతున్నావే. ఇంట్లో ఏసీ పెట్టుకుంటే వేలకు వేలు నువ్వు కరెంటు బిల్లు కడుతున్నావే. ఫ్రీగా గాలి ఇచ్చాడు, ఫ్రీగా నీళ్ళు ఇచ్చాడు ప్రభు. ఏమండి ప్రతిది కూడా ఫ్రీగా ఇచ్చేసాడు. మనం ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి. ఇప్పుడు ఒక మనిషి అలా ఫీల్ అయితే దేవుడు ఎలా రియాక్ట్ అవుతాడు? కానీ ప్రభు అంటున్నాడు, కృతజ్ఞత లేని వాడి ఎడల, దుష్టుల ఎడల కూడా ఎలా ఉన్నాడు? బాబా అసలు ఎంత మంచి దేవుడండి మనకు దొరికింది, ఎంత మంచి యేసయ్యండి ఆయన. దుష్టులైనా ఆయన ఆయన వాళ్ళకు ఉపకారం చేస్తాడట. కృతజ్ఞత లేకపోయినా కూడా కృతజ్ఞత. ఎంతమంది మందిరానికి మానుకున్నారు, బాగుపడి ఎంతమంది దేవుడిని వదిలిపెట్టారు. అయినా వారిని ఏమన్నా పాడు చేశాడా? వారిని ఏమన్నా నష్టపరిచాడా? వాళ్ళ కాలు చేతులు ఏమన్నా ఎరగొట్టాడా? వారి ఇల్లుంటి ఏమన్నా నాశనం లేదే. మన దేవుడు అలాంటి వాడు కాదే. యెహోవా అందరికీ ఉపకారం చేసేవాడే, మంచి చేసేవాడండి. అందుకే ఇలాంటి దేవుడిని ఏడిపించుకోండి దయచేసి. మీకు 2 చేతులు జోడించి చెబుతున్నాను, ఆ దేవుడు మీకు ఎంతో చేశాడు, ఆయన ఏడిపించుకోండి, ఆయన బాధ పెట్టకండి. ఇన్ని అన్నా కూడా ఆయన కూడా బాధపడతాడు అన్న సంగతి తెలుసా మీకు? ఒక మాట, దినవృత్తాంతాలు గ్రంథం 29:13. మొదటి దినవృత్తాంతాలు 29వ అధ్యాయం 13వ వచనం. మా దేవా
మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము, ప్రభావము గల నీ నామమును కొనియాడుతున్నాము. ఈ ప్రకారము మనవపూర్వకంగా ఇచ్చు సామర్థ్యము మాకు ఉండుటకు మేము ఎంత మాత్రపు వారము, నా ప్రజలు ఎంత మాత్రం వారు, నీవిచ్చిన దాంట్లో నుంచే నీకు ఇచ్చాం కదా ప్రభువా. దావీదు 10వ వచనం కానీ చదువుకోండి. దావీదు దేవుణ్ణి ఎంతగా స్తుతించాడో. ఆయన స్తోత్రారుడని, ఆయన పూజారుడని, ఆయన బలము పరాక్రమం దానంగా ఇచ్చాడని, ఐశ్వర్యం ఇచ్చాడని, బలమునిచ్చాడని ఎంతగా పొగుడుకుంటూ వచ్చి ఇక్కడికి వచ్చే వరకు అంటాడు, దేవా మేము నీకేం చెల్లిస్తున్నాము. దావీదు ఏం చెల్లిస్తున్నాము? కృతజ్ఞతాస్తుతులు. మేము నిన్ను కొనియాడుతున్నాం. ఎందుకు? ఈరోజు మేము ఇచ్చామని గర్వపడటంలా నీకు. ఎంత ఇచ్చాడు దావీదు? దావీదు ఎంత ఇచ్చాడు మందిరానికి? టన్నులు బంగారం ఇచ్చారు. తెలుసా మీకు? ప్రజలు ఎలా ఇచ్చారు? ధారాళంగా ఉత్సాహంగా తీసుకొచ్చి అక్కడ కుప్పేశారు మందిరానికంటే. ఇలా ఇచ్చినప్పుడు దేవునికి ఇచ్చాము అని అహంకారం ఎవరిలో ఉంటదేమో అనుకొని దావీదు అంటున్నాడు, యెహోవా నీవు ఇచ్చిన దాంట్లోనేగా, నువ్వు మాకు ఇచ్చావు, ఉద్యోగం ఇచ్చావు, అందులోనేగా కొద్దిగా ఇచ్చావు. మాకు వ్యాపారం ఇచ్చావు, అందులోనేగా కొద్దిగా ఇచ్చావు. మాకు బంగారం ఇచ్చావు, అందులోనే కొద్దిగా ఇచ్చామని కృతజ్ఞతలు కృతజ్ఞత కలిగి ఉండండి. 3 మాటలు, 3:5-15 మొదటి మాట, ఎందుకు మనము దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి? ఇదే అంశం. నేను చూపించే ప్రతి మాటలో కృతజ్ఞత కనిపించింది, అలాగనే కనిపించింది. 3 మాటలు, 3:5-15 వినండి. తల్ల పైకి ఎత్తండి. ఎవరు బయటికి ఎదురుగమ్మ బాబు ఎదురు కూర్చో. రేపొద్దున తాడు తీసుకొని రా అబ్రహం గారు. తాడు తీసుకొని వచ్చి నీ మనవాడిని ఏం చేస్తాడు? కుర్చీకి చేతులు కాళ్ళు కట్టే, లేచిపోయే వాళ్ళని కట్టేయాల. అంటే మందిరంలో మధ్యలో వెళ్ళిపోయే వాళ్ళని ఏం చేయాలా? కాళ్ళు పెట్టి కట్టే. ఈ మనవాడిని మాత్రం కట్టేయాల్సిందే. తర్వాత నా మనవాడు వస్తాడు మళ్ళీ. వినండి, 3 మాటలు. కృతజ్ఞత ఎందుకు చెప్పాలి దేవునికి? దేవునికి చెప్పవలసిన కృతజ్ఞత ఎందుకు చెప్పాలి? దేవుని ఎందుకు కృతజ్ఞతలు స్తుతులు చెల్లించాలి? వందనాలు చెప్పాలి, థ్యాంక్స్ అని చెప్పాలి. ఎందుకు అంటే మొట్టమొదటిగా ఈ సంవత్సరం అంతా దేవుడు మనల్ని బలపరిచాడు. హల్లెలూయా. ఏం చేశాడు? దేవుడు ఈ 12 నెలలు మనల్ని బలపరిచాడు. బలపరచడం అంటే బలహీనంగా ఉన్నప్పుడు, అనారోగ్యంగా ఉన్నప్పుడు, అక్కరలో ఉన్నప్పుడు. చదవండి, ఆ మాటలు చదివిస్తే బాగుంటుంది. తిమోతి రాసిన పత్రిక 1 తిమోతి 1వ అధ్యాయం 12వ వచనం 13వ వచనం. పూర్వము దోషకుడును హింసకుడును హానికరుడునైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు నేను కృతజ్ఞతడును. ఏంటి నాకు నోరు జరగలు చెప్పండి. రాలా. నేనేమై ఉన్నాను? కృతజ్ఞతుడుగా ఉన్నాను. నేను కృతజ్ఞత కలిగి ఉన్నాను. దాని అర్థం అది. ఎందుకు? పూర్వకాలంలో నేను ఎలా ఉన్నాను? ఏమండి, ఒకప్పుడు నా గతం ఎలాంటిది, ఒకప్పుడు నా జీవితం ఎలాంటిది? లేపండి, నా మన లేపండి. నిద్రపో తట్టమ్మా, అరుణ తట్టు, పక్కన తట్టు. ఏంది నిద్రపోతున్నావు? కోటేశ్వరమ్మ చూడు, స్తోత్రం, హల్లెలూయా. ముగిస్తున్నానులే. ఒకప్పుడు నేను దూషకుడును, ఒకప్పుడు ప్రజలకు హాని చేసేవాడిని, ఒకప్పుడు దేవుణ్ణి అన్యాయంగా దూషించిన వాడిని. ఇలాంటి పాపిని ప్రేమించి ఎన్నుకొని ఏర్పాటు చేసుకొని ఎంపిక చేసుకొని నియమించుకున్నాడు. నియమించుకున్న దేవుడు నన్ను ఏం చేశాడు? బలపరిచాడు. పాపములో నుంచి, శాపములో నుంచి విడిపించాడు. అనేక సందర్భంలో పౌలు గారు జీవిత చరిత్ర మీరు చదువుకోండి. అపోస్తలుడైన పౌలు గారి జీవితంలో ఎన్ని అనర్థాలు జరిగాయి తెలుసా మీకు? ఎన్నిసార్లు నష్టపోయాడో తెలుసా మీకు? ఎన్నిసార్లు ఆపదలు వచ్చాయో తెలుసా మీకు? ఎన్నిసార్లు ప్రమాదాల గుండా వెళ్ళాడో తెలుసా మీకు? సముద్రంలో 14 రోజులు ప్రాణాలు అరిచేతులు పెట్టుకొని చచ్చిపోతాము అనుకున్న రోజులు.
శత్రువులు చుట్టుముట్టారు. ఎవరా శత్రువులు? ఎవరా శత్రువులు? అయిన వారే, తన సహోదరులే, తన బంధువులే. పౌలుకు హాని చేయాలి, చంపేయాలి. నాన్నవారే నాకు శత్రువులుగా మారారంటాడు ఈ మన దేవుడు. ఇలాంటి పరిస్థితులు గుండా వెళ్లాల్సినప్పుడు సేవలో అనేకమైన సమస్యలు. ఆత్మీయులే శత్రువులుగా మారారు. ఎవరండి? విశ్వాసులే శత్రువులుగా మారారు. సేవకులే శత్రువులుగా మారారు. ప్రేమించే వాళ్ళే ద్వేషించడం మొదలుపెట్టారు. ఇలాంటి పరిస్థితులు గుండా వెళ్లాల్సి వచ్చినప్పుడు దేవుని మీద ఆధారపడితే దేవుడు ఏం చేశాడు తెలుసా? బలపరుస్తూ బలపరుస్తూ బలపరుస్తూ. అంతేకాదు, పదే పదే తన కళ్ళల్లో నీళ్లు కారుతూ ఉండే ఒక బలహీనత. ఏంటి ప్రభు, నా జీవితం ఎంత సేవ చేస్తున్నాను, ఈ కళ్ళల్లో నీళ్లు కారిపోతా ఉన్నాయి, ఎవరు చూసినా ఏంటి పౌలు గారు ఏడుస్తున్నావు అంటున్నారు, ఏంటి ప్రభు అంటే దేవుడు అంటాడు, నా కృప నీకు చాలు. ఆ ముళ్ళు నీకు ఉండాల్సిందే, లేకపోతే నా మాట నువ్వు. అలాంటి జీవితం గుండా పౌలు గారు వెళ్తున్నప్పుడు ఎప్పటికప్పుడే బలపరిచి, ఆపదలు తప్పించి, ప్రమాదాలు తప్పించి, కీడులు తప్పించి, సేవలో వచ్చే ప్రతి ఆటంకం, అభ్యంతరాన్ని తప్పించి ఎప్పటికప్పుడు ఆయన సేవలో బలంగా వాడుకున్నాడు. అందుకే నేను నీకు కృతజ్ఞత కలిగి ఉన్నాను ప్రభువా. చదవను ఒక మాట, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:13 4వ అధ్యాయం అక్కడేమంటాడు చూడు. 4:13 ఫిలిప్పీయులకు రాసిన పత్రిక. చూసావా ఎలా చేశాడు సేవ, ఎలా పరిచర్యలో ముందుకెళ్ళాడు. పరిచర్య చేస్తున్న బిడ్డలు, ప్రార్థన చేస్తున్న బిడ్డలు, పని చేస్తున్న బిడ్డలు కొన్నిసార్లు బలహీనతలు ఎంత మనల్ని బలహీనపరిచే వారు ఉంటారు. ఆ రోజు ఏబు అంటాడు, ఏబును వాళ్ళు ఎంతో దూషించారు, ద్వేషించారు, రకరకాలుగా మాట్లాడితే ఏబు అంటాడు, నా మాటల చేత మిమ్మల్ని నేను బలపరుస్తాను. నేనేం చేస్తానో తెలుసా? ఏబు అన్న మాటలు, నేను మీలాగా బలహీనపరిచే మాటలు మాట్లాడను, ఈయనపరిచే మాటలు మాట్లాడను, కించపరిచే మాటలు మాట్లాడను, కృంగదీసే మాటలు మాట్లాడను. ఆ మాటలు ఎలా ఉంటాయో తెలుసా? ఒక వ్యక్తి ప్రాణం పోతున్నా లేపే మాటలు ఉన్నాయి. ఆ మాటలు ఎక్కడ? 16వ అధ్యాయం 5వ ఏబు గ్రంథం చదవద్దు. ఏబు గ్రంథం 16:5లో నా మాటల చేత మిమ్మల్ని ఏం చేస్తాను? బలపరుస్తాను. నా మాటల చేత మిమ్మల్ని ఏం చేస్తాను? ఓదారుస్తాను. ఎలా ఉన్నాయి మీ మాటలు? ఏమండి, అవతల వాళ్ళను కృంగదీసే మాటలుగా ఉన్నాయా? బలహీనపరిచే మాటలుగా ఉన్నాయా? ఇంకా అంతే వాళ్ళు లేసేది లేదు నీ మాట్లాడితే. దయచేసి అలా మాట్లాడకండి, ఎంకరేజ్ చేయండి. ఓడిపోయాడా, చదువులో ఒక సబ్జెక్టు పోయిందా, ఎంకరేజ్ చేయి. రే, ఈ సంవత్సరం రాతే వచ్చే సంవత్సరం మరలా రాసుకుంటే నువ్వు పాస్ అవుతావు, నువ్వేం భయపడడం అవసరం లేదు. అలా చేయి. నువ్వంతే, నీ బతుకంతే, నీకు చదువు రాదు, నువ్వు మొద్దువాడివి. దయచేసి ఇలా మాట్లాడదు. ఇలా మాట్లాడితే చేతగాని వాడు అయిపోతావు. నువ్వన్నట్టే వాడు చదువు రాని వాడు అయిపోతాడు. ఇంకంతే, నీకు ఉద్యోగం రాదో, నువ్వు ఎన్ని ఇంటర్వ్యూకి వెళ్ళినా నువ్వు సెలెక్ట్ కాలేవో అని అనకండి. ఇది కాకపోతే మరొకటి దేవుడు ఇస్తాడు అని చెప్పి ఎంకరేజ్ చేయండి, ప్రోత్సాహించండి. మాటలు ఎలా ఉండాలి? మన మాటలు అవతల వ్యక్తిని బలపరిచే వాటిగా ఉండాలి, అవతల వ్యక్తిని ఓదార్చేటట్టు ఉండాలి, అవతల వ్యక్తిని పైకి లేపే మాటలుగా ఉండాలి. ఆ రోజు పౌలు అంటున్నాడు, అయ్యా నువ్వు బలపరిచావు కాబట్టి ఈరోజు ఎంత సేవ, ఇన్ని పత్రికలు, ఇంతమందికి సువార్త, ఇన్ని సంఘాలు నేను కట్టగలిగాను. ఇది నా శక్తి చేత, నా బలము చేత అయింది కాదు, యెహోవా నీ ఆత్మ ద్వారానే. రాయబడిన మాట బలపరిచాడు. ఆ రోజు దానియేలు కుంగిపోయాడు. ఆ దర్శనం చూడగానే పడిపోయాడు, సొమ్మసిల్లిపోయాడు, త్రోవ లేకుండా పడిపోయాడు. అయితే ఒక దేవదూత వచ్చి దానియేలును బలపరిచింది. త్రోవ లేకుండా పడిపోయిన దానియేలు లేపాడు. దానియేలు, నువ్వు నాకు బహు ప్రియుడువు తెలుసా, నువ్వు అలా పడిపోవటానికి వీల్లేదు, కృంగిపోవటానికి వీల్లేదు, నిన్ను బలపరుస్తున్నాను. యేసు ప్రభు గెత్సేమనే తోటలోకి వెళ్ళి 12 మంది తీసుకొని వెళ్ళి 9 మంది తోట వెలుపల, 3 తోట లోపలికి తీసుకుని వెళ్ళి నా కోసం ప్రార్థన చేయండి అంటే వాళ్ళు నిద్రపోతున్నారు, పేతురు, యోహోను, యాకోబు. అంత దూరం వెళ్ళి
చెమట రక్తంగా మారిపోయింది. యేసు ప్రభు చెమట రక్తంగా మారిపోయింది. అయినా ప్రభువా, రాబోతున్న సమస్య చిన్నది కాదు తండ్రి, నీ చిత్తమైతే గిన్నె నా యొద్ద నుంచి తొలగించవచ్చుగా, నీ చిత్తమే సిద్ధించునుగా కానీ ప్రార్థన చేస్తూ ఉంటే ఆ సమయంలో యేసు ప్రభు ఏ విధంగా చిత్రవత్ చేస్తారు, ఏ విధంగా కొరడాలతో కొడతారు, ఏ విధంగా ముండ్ల కిరీటం పెడతారు, ఏ విధంగా ఒక రాత్రి అన్యాయంగా తీర్పులో నిలబెడతారు, ఏ విధంగా భారమైన శిలువను ఆయన మీద భుజం మీద మోపుతారు, ఏ విధంగా గొల్గోత కొండ మీద 3 మేకులను యేసు ప్రభుతో కొట్టి చంపేస్తారో కళ్ళకు కట్టినట్టుగా యేసు ప్రభు చూస్తున్నాడు. యేసు ప్రభు చూస్తున్నాడు. అందుకే చెమట రక్తంగా ఎలా మారింది? ఇదంతా ఒక దర్శనం. యేసు ప్రభు జీవితం ఇలా కాబోతుంది, ఇలా జరగబోతుంది అని చూసినప్పుడు అయ్యా అయ్యా తొలగించవచ్చుగా తండ్రి అని ఏడ్చాడు, కృంగిపోయాడు. ఎలా భరించాలి? మానవ రూపంలో ఉన్నాడు, మానవ పోలికలో ఉన్నాడు, శరీరాన్ని ధరించి వచ్చాడు. ఆయన దేవుడు కాదు, ఇప్పుడు ఒక మానవుడు. ఎలా భరించాలి ఈ ఆటుపోట్లు? ఎలా భరించాలి కొరడా దెబ్బలు? 1 తక్కువ 40 కొరడా దెబ్బలు. ఎలా భరించాలి సూదులు లాంటి ముళ్ళులు మెదడులకు ఉచ్చిపడేస్తుంటే? ఎలా భరించాలి అందరూ ఉమ్ములు ఊస్తూ ఉంటే, బాగు చేసిన వాళ్ళే రాళ్ళు తీసుకుని కొడుతుంటే? ఎలా భరించాలి? కొయ్య సిలువను ఎత్తుకొని ఇంచుమించు 3-4 కిలోమీటర్ల గొల్గొతా కొండకు మోసుకొని వెళ్ళాలి. ఎలా భరించాలి? ఇప్పుడు వాటి మేకులు కాళ్ళల్లో చేతుల్లో కొడుతుంటే అని ఏడుస్తుంటే. చదవండి ఇప్పుడు ఎక్కడది? 22వ అధ్యాయంలో ఒక సువార్త 43వ వచనం. 43వ వచనం, 22-43 చదువు త్వరగా. ఒక దూత, గట్టిగా చదవాలి, మళ్ళీ చదువు. అప్పుడు పరలోకము నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరిచెను. హల్లెలూయా. చప్పట్లు కొట్టచ్చు కదా, కొట్టు కొట్టు. వెళ్ళిపోతున్నావా? ఈరోజు సమస్యను బట్టి, శ్రమలను బట్టి ఆలోచించి రేపు ముందు ఏం జరగబోతుంది, రేపు ఈ సంవత్సరమే ఎలాగ తగలబడింది, నా జీవితంలో ఏ మంచి జరగలేదు, 2026 సంవత్సరం ఏమైనా మంచి జరుగుతుందా, అది ఎలా ఉండబోతుందని ఆలోచించి, పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించి, కుటుంబ సమస్యల గురించి ఆలోచించి, వస్తున్న అనారోగ్యం గురించి ఆలోచించి, ఉన్న అప్పుల గురించి ఆలోచించి ప్రియ సహోదరి సహోదరుడు కుంగిపోతున్నావేమో. అయితే ఆ రోజు ఒక దేవదూత వచ్చి యేసు ప్రభువుని అలాగే బలపరిచాడు, అన్నిటినీ భరించే శక్తినిచ్చాడు, వెళ్ళిపోయాడు. అన్నిటిని భరించాడు, ఆఖరికి తన ప్రాణాన్ని కూడా నీ కోసం నా కోసం సిలువలో పెట్టేసి. కృతజ్ఞత. అయ్యా, ఈ సంవత్సరం అంతా నన్ను బలపరిచావా? ఎన్ని సమస్యల్లో నేను ఉన్నప్పుడు నువ్వు బలపరచకపోతే నేను ఆ దాడులకు తట్టుకునేదాన్ని కాదు, వచ్చిన శ్రమలకు తట్టుకునేవాడిని కాదు ప్రభువా. జరిగిన సంఘటనలు చూసినప్పుడు చచ్చిపోతే బాగుండు అని ఉరేసుకొని చచ్చిపోవాల్సిన పరిస్థితులు వచ్చాయి ప్రభువా. భార్య భర్తల మధ్య గొడవలకు, కుటుంబ కలహాలు, ఇరుగు పొరుగు వారి వల్ల ఇబ్బందులు, పరిస్థితులు తారుమారైపోయా. ఏం చేయాలో అర్థం కానప్పుడు నువ్వే బలపరిచావు నాయనా. యేసు, చెప్పండి ఇప్పుడు, నీకు కృతజ్ఞతలు. ఎవరిని బలపరుస్తాడో తెలుసా? యథార్థ హృదయులను ఆయన బలపరచడానికి లోకమంతా ఆయన కనుదృష్టి చూస్తూ ఉంది. దినవృత్తాంతాల గ్రంథం 16వ అధ్యాయంలో ఉంటాయి. రెండో మాట ఎందుకు దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి? చెప్పండి, రెండో మాట చెప్పండి. టైం 1. మనలను బాగు చేశాడు. హల్లెలూయా. 1 బలపరిచాడు, 2ది బాగు చేశాడు. మొదటిగా నువ్వు బలహీనంగా ఉన్నప్పుడు, సమస్యల్లో కృంగిపోతున్నప్పుడు, ఏం చేయాలో అర్థం కానప్పుడు ఆయన తిన్నగా నిన్ను బలపరిచి నిలబెట్టాడు. ఇప్పుడు బాగు చేశాడు. చదవండి లోకా సువార్త 17వ అధ్యాయం 16వ వచనం. 17-16. గొప్ప శబ్దముతో దేవుణ్ణి మహిమపరుస్తూ తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన పాదాల యొద్ద సాగిలపడిన వాడు అమరుడు. ఎందుకు దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి?
10 మంది కుష్ఠ రోగులు యేసు ప్రభుకి ఎదురు పడ్డారు. వారు చెప్పుకున్నారు, ప్రభువా మా జీవితం ఇలా అయిపోయిందయ్యా, ముగింపులోకి వచ్చేసాం ప్రభువా, ఆనందం కరువైపోయింది, సంతోషం కరువైపోయింది, పిల్లలకు దూరం అయిపోయాం, భార్యకు దూరం అయిపోయాం, సొంత ఊరికి దూరం అయిపోయాం, అడవులు పట్టుకుని ఉండాలి, అంటువ్యాధి కాబట్టి ఊళ్ళో మమ్మల్ని ఉన్నియరు, సరైన భోజనం లేదు, పరిస్థితి అంతా ఇబ్బందిగా ఉంది, ఏదైనా కనికరిస్తావా, మా మీద కరుణ చూపిస్తావని 10 మంది కుష్ఠరోగులు అడిగారు. యేసు ప్రభు ప్రార్థన చేసి పంపించాడు. దారిలో వెళ్తూ ఉంటే 10 మంది బాగుపడ్డారు. కానీ తిరిగి వచ్చింది ఎంతమంది? ఇప్పుడు చెప్పండి, మనం ఇందాక చెప్పినట్టు కృతజ్ఞత లేని వారు 50% కాదు, 100కు. ఇప్పుడు చెప్పండి ఎంతమంది? ఎంతమంది కృతజ్ఞత లేని వారు? ఇక్కడ 10 మందిలో వచ్చింది ఒక్కడే, 9 మంది రాలా అంటే 100% కృతజ్ఞత లేని వారు కనిపిస్తున్నారు. బాగుపడిన తర్వాత దేవుడు లేడు, దెయ్యము లేదని వెళ్ళిపోయే మనుషులు ఉన్నారు. బాగుపడిన తర్వాత ఏదో అంటారు కదా, పడవలో ఉన్నంతసేపు మల్లన్న 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 అంటదంట సహోదరి. ఏరు దాటిన తర్వాత ఏదో అంటారు చూడండి, తెప్ప తగలేసినట్టుగా. ఈ అన్నయ్య అన్నారంట ఎవరో, పడవ దిగి వెళ్తా ఉంటే, ఈ అన్నయ్య ఆయన అన్న అన్న అంటున్నావు, మా అన్న పాడ పోడి మళ్ళా ఎవడో అన్నమాట. ఏమండి, అవసరానికి వాడుకునే మనుషులు ఈరోజు ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనసు పెట్టండి, ఆలోచించండి, జాగ్రత్త. అలాంటి మనుషులతో నీకు ప్రమాదము. నీ అవసరం ఉంది కాబట్టి నీ దగ్గరకు వస్తారు, నీ అవసరం ఉంది కాబట్టి నీతో మాట్లాడతారు, నీ అవసరం ఉంది కాబట్టి ఆ కాసేపు నీతో ఉంటారు, నీ అవసరం ఉంది కాబట్టి నిన్ను పలకరిస్తారు. ఎందుకు అంటే అవసరాన్ని బట్టి నీతో మాట్లాడేరాలి. అందుకని కృతజ్ఞత లేని వారు. ఆ రోజు వచ్చింది ఒక సమరయుడు, వాడు వచ్చి ప్రభుకు కృతజ్ఞతలు చెప్పి, ప్రభువా బాగుపడ్డానయ్యా, ఈ జీవితం ఇలా మరలా ఎలా అయిపోతుంది అనుకోలేదు, ఇంత అద్భుతం చేసి అవయ్యా నీకు రుణపడి ఉంటాను ప్రభు అంటే, యేసు ప్రభు ఒక ప్రశ్న వేస్తాడు, మిగతా 9 మంది ఎక్కడ? ఏం బాబు ఒక్కడివైనా బాగుపడింది? వాళ్ళు బాగుపడలేదు, వాళ్ళు బాగుపడ్డారు, కానీ కృతజ్ఞత కలిగి ఉంది అక్కడే. ఆ యేసయ్య బాగు చేశాడు. ఈ సంవత్సరంలో ఎన్నిసార్లు విషపూరితమైన జ్వరాలకు మనము లోనైపోయాం, ఎన్నిసార్లు కాళ్ళు చేతులు శరీరం సహకరించని రోజులు. ఏమండి, ఇంటి పని వంట పని చేసుకోలేక, మా సహోదరులు మీకే చెప్తుంది, మీరు వంట పని చేసుకోలేక మంచానికి పరిమితమైనటువంటి దినాలు. అయ్యో పిల్లలు వస్తారు, అన్నం వండి పెట్టే ఓపిక కూడా లేదు ప్రభు అన్నప్పుడు బాగు చేయలేదా, స్వస్థపరచలేదా? ఏమండి, హాస్పిటల్కి వెళ్ళి ఏం చెప్తారో అర్థం కానప్పుడు ఆ రిపోర్ట్లు ఏమొస్తాయి ప్రభు కనికరించన్నప్పుడు అంతా నార్మలే అని రిపోర్ట్లు మీ చేతికి వచ్చినప్పుడు. అందుకే ప్రభు ఒక మాట అంట, గుండె చెదిరిన వారిని బాగు చేసే దేవుడు, తన వాక్కును పంపి వారిని బాగు చేయను. ఆ రోజు యేసు ప్రభు ఎంతో మంది రోగులను బాగు చేశాడు. ఎంతమంది రోగులు అంటే లెక్కలేనంత మంది. మార్కు సువార్తలో ఉంటుంది ఆ మాట, 7వ అధ్యాయం 37వ వచనం, అన్ని రోగాలకు ఆయనే వైద్యుడు. అన్ని జబ్బులు, మార్కు సువార్త 7వ అధ్యాయము 37వ వచనములో రాయబడిన మాటలు. చదువుతారా? చదువుతా చూసావా, బాగుగా అన్నమాట. సమస్తమును, ఏదైనా సరే, ఏ రోగమైనా సరే, ఏ వ్యాధి అయినా సరే, ఎక్కడ దాకో ఎందుకండి, యేసు ప్రభుని బేడి లేచారు. వాడెవడు యోధా ఇస్కరీతు వచ్చి, ప్రభువా నీకు సొమ్మని కవిగిలించుకొని ముద్దు పెట్టుకున్నాడు. ఈయన యేసు ప్రభు అని చెప్పాడు, అప్పగించేశాడు. రోమా సైనికులు బేడి లేచారు. ఈలోపు పక్కనే ఉన్న పేతురు వరలో ఉన్న కత్తి తీసి ఏం చేశాడు, సైనికుడు బేడి మా ప్రభువు బేడిలేస్తామంటున్నాను అని చెవులు నరికేశాడు. ఒక చెవి అక్కడ పడిపోయింది. మీరు సినిమాలు చూసుంటారుగా, కరుణామయుడు, ఒక చెవి అక్కడ పడిపోయింది. పేతురు కత్తి వరలో పెట్టు, ఎంత పని చేశాం అని యేసు ప్రభు వెళ్ళి ఆ చెవుని తెచ్చి ఇక్కడ పెట్టి వాడికి అతికిచ్చేసి. ఏమంటే సమస్తము అంటే శత్రువులు కూడా ఆయన బాగు చేసే. ఈ సంవత్సరంలో బాగుపడ్డావా? బలపడ్డావుగా? అయితే
ఆయనకు కృతజ్ఞతలు చెప్పే ఆదివారమే ఆఖరి ఆదివారం. మూడో మాట ఎందుకు దేవునికి కృతజ్ఞత చెప్పాలి? మూడో మాట చెప్పండి, మీకు ఏమైనా తెలిస్తే. ఆఖరి మాట చెప్పండి. అన్ని బా అక్షరం మీద చెప్పారు. మొదటి మాట బా, రెండో మాట బా, మూడో మాట కూడా బా మీద. ఇప్పుడు చెప్పండి, మీకు ఇవి ఇచ్చానుగా. ఎందుకు దేవునికి కృతజ్ఞత చెప్పాలి? మొదటి మాట బలపరిచాడు కాబట్టి దేవునికి. రెండో మాట బాగు చేశాడు కాబట్టి దేవునికి కృతజ్ఞత. మూడో మాట ఇప్పుడు చెప్పండి, సింపుల్. బా అక్షరం మీద అన్నాను కదా, బలపరిచాడు, బాగు చేశాడు, చెప్పాలి. బతికించాడు కాబట్టి దేవునికి మనం ఏం చెప్పాలి? కృతజ్ఞతలు చెప్పాలి. 38వ అధ్యాయము, ఎక్స్ప్లెయినింగ్ ఏమి లేదు. యెషయా గ్రంథం 38 18వ వచ్చింది. పాతాళములో నీకు స్తుతి కలగదు, మృతి నీకు ఏం చెప్పదు. చచ్చిన వాడు ఏం చెప్పడు? చచ్చిపోయిన వాడు దేవునికి కృతజ్ఞతలు చెప్తాడా? చెప్పలేడు. అక్కడ ఆగయ్యా. మరి మనందరం బతికున్నావా లేదా? బతికిన వాళ్ళమా చచ్చిపోయిన వాళ్ళమా? ఏమండి చెప్పండి, ఎవరన్నా బతికున్న వాళ్ళమా చచ్చిపోయిన వాళ్ళమా? మరి గట్టిగా అరిసి ఒకసారి కృతజ్ఞతలు చెప్పండి. యేసయ్యా నీకు వందనాలు చెప్పు. యేసయ్యా రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. పాతాళములో స్థుతి లేదు, మృతి పొందిన వారు దేవుణ్ణి స్తుతించలేరు, సమాధిలో ఉన్నవారు దేవుణ్ణి ఆశ్రయించలేరు, సజీవులే కదా నిన్ను స్తుతించి. ఎవరు చెప్తున్న మాటలు? ఎవరు రాసిన మాటలు చెప్పండి? ఎవరు రాశారు ఈ మాటలు? ముగిస్తాను, మనకు టైం లేదు. చెప్పండి ఎవరు? హిజ్కియా. ఎలాంటి రోగము? మరణకరమైన వ్యాధి, చచ్చిపోతాడు అని యెషయా ప్రవక్త చెప్పి వెళ్ళాడు. దీపము ఆరిపోబోతుంది, ఇల్లు చక్కబెట్టుకో అని చెప్తే వాడవైపు తల తిప్పి ఏడ్చాడు. ప్రభువా ఏ పాపం చేశాను, అప్పుడే మరణమా? దేశాన్ని పరిపాలించవలసిన బాధ్యత నా మీద ఉంది, పిల్లల భవిష్యత్తు ఏమైంది, ఇప్పుడు నేను చచ్చిపోతే నా కుటుంబం ఏం కావాలి, నా భార్య ఏం కావాలి అని ఏడ్చాడు. హిజ్కియా కన్నీళ్లు చూసిన దేవుడు మరలా యెషయా అయితే వెళ్ళాడు, ఆయన పంపించాడు. 15 సంవత్సరాల ఆయుష్ పొడిగించాడు. చచ్చిపోవలసిన వాడికి ఎన్నేళ్ళు వచ్చింది ఆయుష్? 15 ఏళ్ళు. బతికిన హిజ్కియా, బాగుపడిన హిజ్కియా, బలపడిన హిజ్కియా, పాతాళములో ఉన్నవారు నిన్ను స్తుతించలేరు, మృతి నీకు కృతజ్ఞతలు చెప్పలేదు, చచ్చిన వారు కృతజ్ఞతలు చెప్పలేదు, సమాధుల్లో ఉన్నవారు నిన్ను ఆశ్రయించలేరు, సజీవులే కదా నిన్ను స్తుతించేది. ఈ దినమున నేను సజీవుడుగా ఉన్నాను కాబట్టి నిన్ను స్తుతిస్తున్నాను. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, 52 ఆదివారాలు దేవుడు మనల్ని కాపాడుతూ వస్తే, 52 వారాలు దేవుడు కనికరిస్తే, ఈ ఆఖరి ఆదివారములోకి నీవు నేను చేరగలను. పొరపాటున ఆయన ఒకవేళ మన మీద మనస్సు లేకపోతే దెబ్బకు గాలిపోయేది, కట్టెగా మిగిలేదానివి, మట్టిలో కలిసేవాడివి, మాయమైపోయేవాడు. ఈ పాటికి నీ పేరు, నా పేరు కూడా జ్ఞాపకం కూడా ఉండదు, మన కుటుంబ సభ్యులకు కూడా ఉండదు. మన దేవుని చెప్తారు వినండి. ఆఖరిగా మీతో చెప్తున్నాను, మన మైండ్ సెట్ ఎలాంటిదంటే, మన మైండ్ సెట్ ఎలాంటిదంటే ఫలవంతమైన భూమి లాంటిది. ఫలవంతమైన భూమి అంటే బాగా ఫలించే పొలం లాంటిది. ఈ మైండ్లో ఏవి పడితే ఈ ఆలోచనలతో నింపకూడదు. ఈ మైండ్లో అంటే ఏ విత్తనాలు పడితే ఆ విత్తనాలు వేస్తే అవే మొలుస్తాయి. అందుకని కాస్త ఆలోచించి, నేను ఇక్కడ రాసుకున్న మాటలు చెప్తున్నాను చూడండి. భయము అనే, ఆందోళన అనే విత్తనాన్ని నువ్వు ఇచ్చావా ఈ మైండ్లో ఆ భయముతోనే, అనుమానంతోనే, ఆ కలవరంతోనే నీ కుటుంబం రాబోతున్న కాలంలో ఉంటుంది. గుర్తుపెట్టుకో. ఈ మైండ్ ఒక ఫలవంతమైన భూమి. దీంట్లో ఎలా విత్తనాలు వేయాలో ఆలోచించి ఏ విత్తనం వేస్తే బాగుంటుందో ఆ విత్తనాన్ని వేయి. 2, కోపము అనే విత్తనాన్ని చల్లావనుకో,
నీకు ఆయాసము దుఃఖమే, ప్రశాంతత నెమ్మది ఉండదు. కోపము అనే విత్తనాన్ని దయచేసి ఈ మైండ్ అనే పొలంలో వేయదు. 3, ఇతరులతో పోల్చుకున్నావా ప్రశాంతంగా నిద్రపోవు. ఇతరులతో పోల్చుకునే విత్తనము ఒకవేళ వేసావా నువ్వు రాత్రుల్లో ప్రశాంతంగా నిద్ర. వాళ్ళు ఉద్యోగం వచ్చింది, వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు, వాళ్ళు కారు తెచ్చుకున్నారు, వాళ్ళు బంగారం తెచ్చుకున్నారు, నేను వారిలాగా ఉండాలి, నేను వారిలాగా ఇల్లు కట్టాలి. పులిని చూసినాక అది చేయకండి. ఇతరులతో వద్దు. నీకంటూ ఒక టాలెంట్ ఉంది, నీకంటూ ఒక మంచి జీవితం ఉంది, నువ్వంటూ సంపాదిస్తున్నావు, నువ్వు ఎలా ఉండాలో అలాగనే ఉండు. నేను కొన్నిసార్లు కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు లేక పాస్టర్ అన్న మీరు సతీష్ కుమారు వాక్యం చెప్పినట్టే చెప్తాడు. నేను ఎప్పుడు అలా చెప్పాలని ఎప్పుడు ట్రై చేయలే. మొదటి నుంచి నా వాక్ అలాగనే ఉంటుంది. కాకపోతే ఆయన ఫేమస్ అయ్యాడు చెప్పండి, నేను ఇక్కడే ఉన్నా, అది తేడా. అర్థమైందా? మొదటి నుంచి మన పిల్లలందరూ వాక్యం వింటుంటారుగా, మొదటి నుంచి నా సందేశాలు నా వాక్ టన్ను అలాగనే ఉండదు. కానీ నన్ను అనేది రెండో సతీష్ కుమార్ అంటుంటారు. నేను దానికి ఫీల్ అయ్యేది లేదు, బాధపడేది లేదు. ఎక్కడ మా ఆనంద పాలు కాదు. ఆయన అంటాడు మీరు సతీష్ కుమార్ చెప్పినట్టే చెప్తారు పాస్టర్ గారు. ఎప్పుడు కలిసిన ఆనంద పాలంటే మన ఎదురు ఉన్న చర్చి. ఇల్లే కాదు, ఎవరు చెప్పినా నన్ను ఏ ప్రాంతానికి వెళ్ళినా అన్న మేము బయట నుంచి వస్తున్నాం, ఆయన వాక్కున్నట్టే ఉండదన్న మైక్లో తప్పులేదు. కానీ ఆయనతో నేను ఎప్పుడూ పోల్చుకోలేదు. ఆయనలాగా అంత స్థాయికి వెళ్ళాలని కూడా అనుకోలేదు. నాకు ఇచ్చిందే దేవుడు, అలాగనే ఉండాలనుకుంటాను. నాకు ఇచ్చిన టాలెంట్ అలాగనే వాడుకుంటాను అంతే. ఇక జ్ఞానము అనే విత్తనాన్ని చల్లితే తెలివి అనే విత్తనం మొలిచింది. మంచి పంటను కోస్తారు. యవనస్తులకు చెప్తున్నాను, ఎలా ఉండాలి జ్ఞానంగా తెలివిగా అనేది నేర్చుకోండి. ఈ మైండ్ సెట్ ఒక ఫలవంతమైన పొలము అని గుర్తుపెట్టుకొని దీంట్లో కోపాన్ని చల్లావా ప్రశాంతత ఉండదు. ఇతరులతో పోల్చుకున్నావా నెమ్మదిగా ఉండలేవు. ఏమండి ఇంట్లో మంచి విత్తనాలు అంటే మంచి ప్రవర్తన అనే విత్తనాన్ని చల్లావనుకో బంధాలు కలిసి ఉంటాయి. ఏం కలిసి ఉంటాయి? బంధాలు, భార్యాభర్తల బంధం, మంచి ప్రవర్తన, భర్త మంచి ప్రవర్తన, భార్య మంచి ప్రవర్తన, కొడుకు మంచి ప్రవర్తన, ఒక తల్లి మంచి ప్రవర్తన, ఒక తండ్రి మంచి ప్రవర్తన, మంచి ప్రవర్తన, ఇరుగు పొరుగు వారితో భార్యాభర్తల కుటుంబాలు బంధాలు కలిసి ఉంటాయి. ఈ ప్రవర్తన అనే విత్తనము మంచిదైతే ఆఖరిగా దీంట్లో నేను చెప్పాలనుకుంది ఈ మైండ్ సెట్లో కృతజ్ఞత అనే విత్తనాన్ని విత్తండి. అది ఉంటే దేవుడు అనేకమైన కార్యాలని జీవితంలో చేయబోతున్నాడు. నమ్మిన వారు చప్పట్లు కూడా దేవుని మహిమపరచండి. థ్యాంక్ యూ. 3 మాటలు. 1, బలపరిచాడు, కృతజ్ఞతలు చెబుదాం. బాగు చేశాడు, కృతజ్ఞతలు చెబుదాం. బ్రతికించాడు, కృతజ్ఞతలు చెబుదాం. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, ఈ సందేశము చాలా విలువైన మాటలు తండ్రి. ఇది పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడినటువంటి మాటలు. ఒక్క మాట కూడా వ్యర్థంగా వెళ్ళటానికి వీల్లేదు. సాతాను ఒక్క మాటను కూడా ఎత్తుకొని వెళ్ళటానికి వీల్లేదు. మంచి నేలన పడిన విత్తనము ఏ విధంగా ఫలిస్తుందో ఆ విధంగా ఈ వాక్యాన్ని ఫలింపును దయచేయమని, ఇది మా సంఘానికి, మా ప్రాంతానికి, మా ప్రజలకు, మా బిడ్డలకు, మా కుటుంబాలకు ఈ వాక్యం ఆశీర్వాదకరంగా మార్చమని, ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని దీవించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.